అంతమంది ఇంట్లో ఉండగా ఒక రౌడీ ఇంట్లోకొచ్చి అందర్నీ దాటుకుని వచ్చేసి సీసీటీవీ రూమ్లోకి వెళ్ళగలడా? ఖచ్చితంగా ఇది బయట వాళ్ళ పనైతే కాదు కేదార్. ఇంట్లో వాళ్ళ పనే కేదార్. ఇంట్లో వాళ్ళ పన? బావని కిడ్నాప్ చేయాల్సినంత అవసరం ఎవరికుంది దాత్రి? జగదాత్రి, నీతో మాట్లాడాలి, ఒకసారి పక్కకు రా. సురేష్ని ఎవరో వ్యాన్లో వచ్చి గేట్ ముందు నుంచి కిడ్నాప్ చేసుకొని పోయి ఉంటారమ్మే. మనం ఇక్కడ ఇలా సీసీటీవీ అనుకుంటూ టైం వేస్ట్ చేసుకోకుండా వెంటనే పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం మంచిది. నిషి వాళ్ళకుంది కేదార్. ఏం మాట్లాడుతున్నావు దాత్రి? నిషి వాళ్ళు బావనెందుకు కిడ్నాప్ చేస్తారు? ఎందుకంటే అన్నయ్య కనిపించకుండా పోతే నువ్వు నేను ఇంట్లో కూర్చోమని తెలుసు. మనం ఇంట్లో ఉంటే వాళ్ళు ఎంగేజ్మెంట్ చేయలేరని వాళ్ళకు కూడా తెలుసు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు దాత్రి? మార్నింగ్ మనం బయట డెకరేషన్ చేస్తుంటే అన్నయ్య వచ్చారు, గుర్తుందా? అవును. ఏంటి బామర్ది, పనులన్నీ నువ్వే చేస్తున్నావు? మాకు కొన్ని పనులు మిగిల్చు. నీకు అన్నింటికంటే ముఖ్యమైన పని ఇచ్చాను కదా బావా. ఏం పని? మా అక్కని సంతోషంగా చూసుకునే పని. అన్నయ్య, కొత్త లోఫర్సా? భలే ఉన్నాయి. కౌశికి ఈ డ్రెస్ మీదకి ఈ లోఫర్స్ వేసుకోమని తీసుకొచ్చింది. మేడం ఆర్డర్ పాటించాలి కదా. కానీ చాలా బాగున్నాయి. హలో, అవునా, వస్తున్నాను. జగదాత్రి, ఒక చిన్న పని పడింది, నేను ఒక 1 అవర్లో వచ్చేస్తాను. సరే అన్నయ్య. అలాగే బావ. బయటికి లోఫర్స్ వేసుకుని అన్నయ్య వెళ్తే మరి ఆ చెప్పులు ఎలా వచ్చాయి బయటికి? అవును దాత్రి, ఆ చెప్పులు షూ ర్యాక్ లో ఉన్నాయి. అంటే అన్నయ్య బయటికెళ్ళి ఇంటికి వచ్చాక లోఫర్స్ బయటే వదిలారు. ఆ లోఫర్స్ విషయం నిషి వాళ్ళకి తెలియదు కాబట్టి అన్నయ్య చెప్పులు బయట పెట్టారు. అంటే ఇప్పుడు అన్నయ్య మన ఇంట్లోనే ఉన్నారు. అన్నయ్యని కిడ్నాప్ చేసి ఇంట్లోనే దాచి మనకి కట్టుకథ చెప్పి మనల్ని ఇంట్లో నుంచి పంపించేశారు. కార్ వెనక్కి తిప్పు కేదార్. వెంటనే వెళ్ళి అన్నయ్యని కాపాడాలి. శ్రీవల్లి ఎంగేజ్మెంట్ ని కూడా ఆపాలి. పద. కేదార్, త్వరగా పోని. పాపం మనం కనిపించకపోయేసరికి శ్రీవల్లి ఎంత కంగారు పడుతుందో ఏంటో. ఎవరైనా ఉన్నారా? హలో, ముందు వదినకు ఫోన్ చేసి విషయం చెప్తాను. త్వరగా కాల్ చేయి. ఓం పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, తాన ఊర్జే దదాతన మహేరణాయ చక్షసే. హలో, ఎవరైనా ఉన్నారా? హలో, వదిన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూడు. ఎవరైనా ఉన్నారా? హలో.
స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏం కాదు దాత్రి, ఇంకో 10 మినిట్స్లో ఇంటికే వెళ్ళిపోతాం. రేయ్ ఓపెన్ చేయండి రా, ఊపిరాడట్లేదు. రేయ్ ఏమైంది నిషి? జగదాత్రి వదినకి కాల్ చేస్తుంటే ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేసాను. నిషి, ఆ అమ్మి అప్పుడే నిజాన్ని కానీ పసిగట్టేసుండాదా? దానికంత సీన్ లేదత్తయ్య, ఒట్టి బెదిరి మనిషి. రేయ్ ఓపెన్ చేయండి రా. విషయం వదినకి చెప్పటానికి ఫోన్ చేస్తూ ఉంటుంది, అంతే, ఏం కాదు. ఇక ఈ ఎంగేజ్మెంట్ని ఎవ్వరూ ఆపలేరు. ఓపెన్ చేయండి రా. రేయ్ శుద్ధోదక స్నానం సమర్పయామి. అమ్మాయి ఇద్దరు లేచి నిలబడి ఉంగరాలు మార్చుకోండి. అన్నయ్య వదిన ఇక్కడ కనిపించడం లేదు, ఇక్కడేమో ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది. లేవండి బాబు. లేచి నిలబడమంటే దిక్కులు చూస్తా ఉండవేంది శ్రీవల్లి? లేయే. శ్రీవల్లి లే. అమ్మా, అబ్బాయికి ఉంగరం తొడగండి. శ్రీవల్లి, శ్రీవల్లి అక్క, రింగ్ తొడగమని పంతులు గారు చెప్తున్నా అలా నిల్చున్నావేంటి? శ్రీవల్లి, వాడు నీ వేలికి రింగు తొడిగేలోపు వాడి నిజ స్వరూపాన్ని అందరి ముందు బయటపెట్టి కౌశికి వదినే ఈ పెళ్లి క్యాన్సల్ అనేలా చేస్తా.